అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం సేమియాలతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దామండి. సేమియాతో మనం పాయసం చేస్తాము, అలాగే కట్లెట్స్ చేసుకుంటాం, పులిహోర, బిర్యానీ, చాలా రకాలైన రెసిపీస్ చేస్తాం. మరి ఈరోజు ఈ సేమియాలతో మనం ఎంతో టేస్టీగా ఉండే ఒక సింపుల్ ప్రాసెస్లో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా బాగుంటాయండి, చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ అయిపోతాయి. మన ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినా, మనకే స్వీట్ తినాలనిపించినా, ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి వీటిని మనం ప్రిపేర్ చేసేయచ్చు. మరి ఎంతో సింపుల్గా తయారు చేసే ఈ లడ్డు ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక అరకప్పు వరకు మినప్పప్పుని యాడ్ చేసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచి దోరగా ఫ్రై చేసుకోండి. అంటే మనం సున్నుండలకి ఎలా అయితే దీన్ని మనం ఫ్రై చేసుకుంటామో అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది ఇలా చక్కగా ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకొని చల్లారబెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల వరకు సేమియాని తీసుకోండి. మనం అరకప్పు వరకు మినపప్పును తీసుకున్నాం కదా, 2 కప్పుల సేమియాని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే వీటిని కూడా మంచి కలరు అలాగే ఫ్లేవర్ వచ్చేంత వరకు ఎర్రగా ఫ్రై చేసేసుకోండి. ఇది వేగితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. వీటిని కూడా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని చక్కగా చల్లారపెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో 1 కప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోండి. మనం 2 కప్పుల సేమియా అలాగే అరకప్పు మినపప్పు తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు షుగర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఈ షుగర్లోనే ఫ్లేవర్ కోసం ఒక 4-5 యాలకులు కూడా వేసేసి మెత్తగా పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పౌడర్ని చూడండి, ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే మిక్సర్ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాలు కూడా వేసేసి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మరీ అంత ఫైన్ పౌడర్ ఏమీ అవ్వదు, కానీ మెత్తగా పౌడర్ ప్రిపేర్ చేసుకొని అవసరమైతే జల్లించైనా తీసుకోవాలి. ఇలా మనకి పౌడర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం ముందుగా షుగర్ పౌడర్ని చేసుకున్న బౌల్లోనే దీన్ని కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పును కూడా వేసేసి వీటిని మెత్తటి పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇది మనకు మెత్తగానే పౌడర్ అవుతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా మనం ముందుగా వేసుకున్న పౌడర్స్లోనే, అంటే షుగర్ సేమియా పౌడర్లోనే వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేంత వరకు చక్కగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 1/4 కప్పు వరకు గోరువెచ్చగా ఉండే నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. నెయ్యి కొంచెం వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఆ వేడికి మనకి పంచదార అనేది మెల్ట్ అయిపోతే మనకి లడ్డు కట్టుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసేసుకొని పూర్తిగా మిక్స్ చేసేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో గట్టిగా నొక్కుతూ మొత్తాన్ని కలిపేయండి. ఇప్పుడు వీటిని మనం లడ్డూలాగా ఈజీగా చుట్టేసుకోవచ్చు. చూడండి, మనకి ఎంత ఫైన్గా లడ్డు తయారైపోయింది. ఇలా మొత్తాన్ని ప్రిపేర్ చేసేసుకోవడమే. అంతేనండి, ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సేమియా లడ్డు మనకి రెడీ అయిపోతుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయే సేమియా లడ్డుని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. చాలా తక్కువ టైంలో కూడా ఇది మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి రెడీ అయిపోతుంది. ఏంటి ఫ్రెండ్స్, ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. Thank you for watching.